అది మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చాలాసార్లు మనం చదువుకుంటుంటాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 11వ అధ్యాయం 29వ వాక్యం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ రెండు విషయాలని మనం గమనించాలి. ఒకటి, మనం నేర్చుకుంటే అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందంట. ఏం దొరుకుతుంది? డబ్బు కాదు, పదవులు కాదు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కాదు. మనము ఆయన దగ్గర నేర్చుకుంటే. ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించాల్సింది, ఎలా నేర్చుకోవాలి? మీ మీద నా కాడు ఎత్తుకొని అప్పుడు నా యొద్ద నేర్చుకోవాలి. నేర్చుకోమన్నాడని చెప్పి భారం లేకుండా, బాధ్యత లేకుండా, ఏదో ఆటకాయితనంతో చూద్దాం 4 రోజులు, పరిశీలిద్దాం 4 రోజులు, పరీక్షిద్దాం కొంతకాలం, వీలైతే చేద్దాం, వీలైతే ఉందాం, సాధ్యపడితే సాహసిద్దాం, అట్లా కాదు. మీ మీద నా కాడి అనేది దేవుని చిత్తం అండి. కాడి అనేది దేవుని ఉద్దేశం అండి. కాడి అనేది దేవుని నడిపింపండి. కాడి అనేది పరిశుద్ధాత్మ యొక్క పాలనండి. వీటిలన్నిటినీ మనం అనుసరిస్తూ, అంటే ఆ కాడు ఎత్తుకొని ప్రభు దగ్గర గనక మనం కూర్చుంటే, ప్రభు దగ్గరకు మనం వెళితే ఆయన మనకు కొన్ని నేర్పిస్తాడంట. స్తోత్రం కలుగును గాక. అవి గనక మనం నేర్చుకుంటే అప్పుడు మన ప్రాణానికి ఏం కలుగుతుందట? విశ్రాంతి కలుగుతుంది. డబ్బున్న వాళ్ళు ఎంతమంది అని లెక్క తీయొచ్చు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఎంతమంది అని లెక్క తీయొచ్చు, పిల్లలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, వీటన్నింటికి లెక్క ఉంది. కానీ సమాధానం కలిగి బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది అనంటే దీనికి లెక్క లేదు, కౌంటింగ్ లేదు దీనికి. ఎందుకంటే ఈరోజున్న సమాధానం రేపటి రోజు లేకపోవచ్చు. ఈరోజు ఉన్న శాంతి, సమాధానం రాబోయే దినములలో కనుమరుగైపోవచ్చు. అందుచేత మన జీవితాంతం వరకు కూడా దేవుని సమాధానం, దేవుని యొక్క శాంతి మనం అనుభవించాలంటే మనం నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిదినం ఒక పాఠం నేర్చుకోవాలి. ప్రతిదినం ఆయన పాద సన్నిధిలో ఆయన కాడిని ఎత్తుకొని ఆయన చిత్తాన్ని భరిస్తూ, ఆయన సంకల్పాన్ని గుర్తిస్తూ, ఆయన ఆత్మ నడిపింపులో కొనసాగుతూ, ఆయన చేసే ప్రతిదీ కూడా, ఆయన చెప్పే ప్రతిదీ కూడా మనం నేర్చుకోవడానికి అంగీకారాన్ని తెలిపి మనం నేర్చుకోవాలట. కొన్ని సందర్భాలలో మనం మన మీద ఆయన కాడిని ఎత్తుకొనకుండా, ఆయన చిత్తాన్ని గ్రహించకుండా, లేక ఆయన సంకల్పాన్ని మనం గుర్తించకుండా, మనం ఏది చేయాలని ప్రయాసపడి మనం పరుగులు తీసి ముందుకు వెళ్ళినా అందులో రాణించలేని పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. చదువుల రంగంలో కానివ్వండి, కుటుంబపు వ్యవస్థలో కానివ్వండి, మనం ఆలోచించే ఆలోచనలో కానివ్వండి, మనం కదిలే కదలికలలో కానివ్వండి, ప్రతి దానిలో ఈ చీకటి అనుభవాలు పడచూపుతున్నాయి. ఈ అపజయాలకు సంబంధించిన అనుభవాలు మనల్ని వేధిస్తున్న సంగతి వాస్తవం అండి. అందుచేత ఈ వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది, మన మీద ఆయన కాడి ఉండాలి.
ఆ కాడిని మనం ఎత్తుకొనిన వారమై ఆయన దగ్గర మనం నేర్చుకున్న వారమైతే మనకు సమాధానం కలుగుతుంది. మన బ్రతుకు దినములన్నీ విశ్రాంతితో ప్రశాంతంగా ఆనందంగా బ్రతకగలిగిన ఆధ్యాత్మికమైన అనుభవాలు మనం కలిగిన వారమై ముందుకి సాగుతామని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. ఈ రోజున మీరు మీకు పరీక్ష చేసుకోండి. సమాధానంగా, నెమ్మదిగా, నిమ్మళంగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా, ఏ తొందరలు లేవు అన్నట్లుగా ఒక ధైర్యంతోనే మనం బ్రతకగలుగుతున్నామా, లేక చికాకుతో చిందులు వేస్తూ చీకటిలో చిక్కిపోయి అనర్థాలతో అడుగులు తడబడిపోయి అనేక ఆశలన్నీ అడియాసలుగా మార్చబడి కన్నీరే అన్నపానాలుగా భుజించే విశ్వాసులమై ఉన్నామా అనేది ఈ వాక్యపు వెలుగులో మనం సరిచేసుకోగలిగితే ఈ పూట మనలో ఒక పరివర్తన కలుగుతుంది, మనకు నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. ఆయన నేర్పే ఆ పాఠాలని నేర్చుకోవడానికి సమ్మతి అయిన మనసు మనకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ రోజున మనం నేర్చుకోవాలట. ఇక్కడ 3 విషయాలు నేను మీతో చెప్తాను క్లుప్తంగాను, అవి మీరు జాగ్రత్తగా వినాలి. నేర్చుకోవాలి అంటే ఏమి నేర్చుకోవాలి అర్థమవుతుందండి. అవి నేర్చుకుంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఒక 2-3 విషయాలు మీతో చెప్తాను, అవి మీరు జాగ్రత్తగా వినాలి. అవి మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 33వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. చాలు. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. చూసారండి, ఇక్కడ ఆయన కట్టడలను నేర్చుకోవడానికి మనం ముందుకు రావాలట. మనం చాలా నేర్చుకుంటుంటాం లోక సంబంధమైన కార్యక్రమాలని. దైవజనులు నా ఆత్మీయతను రేసన్ గారు కూడా మాతో చెప్పేవాళ్ళండి. వెస్లీ పాస్టర్ గారు కానీ నేను కానీ అన్న దగ్గరికి వెళ్ళి మెల్లగా ఎర్రేసేవాళ్ళమే. అన్న కొత్త కీబోర్డ్ వచ్చింది అని, లేకపోతే అన్న అదిగో ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని ఇట్లా వాడితే బాగుంటుంది, ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని వాడితే బాగుంటుంది అట్లా అంటే అన్న అనేవాళ్ళు. రేయ్, మనకు ఒక గమ్యం, ఒక గురి, ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ఏంటంటే క్రీస్తు యేసు ఎదుట ఒక క్రొత్త నిబంధన సంఘాన్ని నిలబెట్టాలి, ఆయన ఎదుట నిలబెట్టాలి మనం. యేసన్న గారు స్వయంగా చెప్పిన మాట అండి, నేను పాడగలను అని ఇక పాడట్లే నేను. అది కాదు, దేవుని చేతిలో వాడబడే ఒక సాధనమై, ఒక పత్రికగా నిలిచి దేవుని మాట లోకానికి అందించగలిగిన ఒక బూరగా వాడబడి నశించిపోయే ఆత్మలకి, చీకటిలో ఉన్న ప్రజలకు దేవుని సత్య సువార్తను ప్రకటించగలిగిన ఒక సాధనమై మనం నిలవాలి. అది మనకు శ్రేష్టమైనది. నా ప్రియమైన సహోదరులారా, మనం అనేక విషయాల మీద మనసు పెడుతుంటామండి. అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అట్లా. అయితే ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవలసిన అమూల్యమైనది ఏంటి? ఈ వాక్యంలో మనం గమనిస్తే నీ కట్టడలను అనుసరించి నడుచుకోవడం మాకు నేర్పించు. ఎందుకంటే ఈ కట్టడలు మనం నేర్చుకున్నప్పుడు ఆయన విధులను ఆయన నియమములను మనం గుర్తించినప్పుడు, అవి మనం నేర్చుకున్నప్పుడు ఆ కట్టడలు, ఆ విధులు, ఆ నియమము ఏం చేస్తుంది అనంటే మనల్ని ఒక గొప్ప ఆశీర్వాదానికి తీసుకుని వెళుతుందండి. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అని మనకు తెలుసు. అబ్రహాము వలె ఆశీర్వదించబడిన వ్యక్తి ఇక ఎవడు కూడా లేడండి. అబ్రహాము కంటే అధికంగా ఆశీర్వదించబడిన వ్యక్తి కూడా ఎవరు కూడా లేరండి. ఎందుకంటే ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనందరికీ ఆయన విశ్వాసమందు తండ్రి, విశ్వాసము గలవారికి ఆయనే జనకుడు, ఆయన తండ్రి అండి. అంత ఆశీర్వదించబడిన వ్యక్తిలో మనం చూడగలిగింది చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 5వ వాక్యం. అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని. చూసారండి,
నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను నా కట్టడలను, నా ఆజ్ఞలు నా కట్టడలను, నా నియమములను గైకొనెను. నా నియమములను అతడు నేర్చుకున్నాడు, అతడు గైకొన్నాడు, అతడు అంగీకరించాడు. దేనిని అంగీకరించింది? ఆశీర్వాదాన్ని మాత్రమే కాదు. ఇప్పుడు మనలో కొందరు ఉన్నారు, వారికి ఆశీర్వాదం మాత్రమే కావాలండి. ఏమంటే పాస్టర్ గారండి మీ చర్చికి వచ్చాం, మాకు ఫలానా సంఘం ఫలానా సంఘం ఫలానా సంఘం తెలుసు, అవన్నీ కాదని మీ సంఘానికి వచ్చాం, ఇక్కడ ఒక మేలు జరిగితే ఇక్కడ కూడా ఉంటామండి, లేకపోతే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతామండి. అంటే వీళ్ళు మేలు కొరకు వచ్చిన వాళ్ళే కానీ కట్టడలను నేర్చుకొని ఆ నేర్చుకొనిన వాటి యందు దాచబడి ఉన్న ఆశీర్వాదం కొరకు వచ్చిన వాళ్ళు కాదండి. ఆ మాట చాలా మంచి మాట అండి. నేను విధించిన దానిని అంటే అర్థం ఏంటంటే, ఆయన ఏమి విధిస్తే అది శ్రమే కావచ్చు, అది నిందే కావచ్చు, అది అవమానమే కావచ్చు, ఒకవేళ శత్రు భయమే కావచ్చు, ఏది ఆయన మనకు విధించినప్పటికీ కూడా దానిని అంగీకరించి అందులో ఆయన దగ్గర ఆ కాడిని మోస్తూ నేర్చుకునే వ్యక్తి అబ్రహాము వలె ఆశీర్వదించబడతాడు, అబ్రహాము వలె దీవించబడతాడు, అబ్రహాము వలె హెచ్చించబడతాడు, అబ్రహాము వలె ఘనపరచబడతాడని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదండి. నా ప్రియమైన వారలారా, ఆ విధిని మనం నేర్చుకోవాలట. అది ఎంత శ్రమ అయినా. మీరు ఇంకా ఒక చక్కటి మాట 119వ కీర్తనలోనే మీరు చూస్తారండి, 71వ వాక్యం చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు, నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. చూసారండి, చాలండి. నీ కట్టడలను నేర్చుకునేటట్లు అంటే ఎన్ని శ్రమలు పడి నీ కట్టడలు నేను నేర్చుకున్నా అది నా మేలు కొరకే. ఎన్ని శ్రమలు నేను అనుభవించి నీ కట్టడలను నేను నేర్చుకున్నా అది నాకు నిష్ప్రయోజనము కావు, దేనికి పనికి రాకుండా పోవు. అది ఏ శ్రమ అయినా. ఆహారం లేకుండా ఒకవేళ అల్లాడిపోతున్నావా, చేతిలో చిల్లు కావాలని పరిస్థితులలో పేదరికములో తల్లడిల్లిపోతున్నావా, శత్రువులు నీపై దుమ్మెత్తుతుంటే వాళ్ళ ముందు నిలబడలేక ఒకవేళ అలసిపోతున్నావా, ఎలాంటి శ్రమ, ఎలాంటి శోధన, ఎలాంటి బాధ నీకు కలిగినా ఆయన కట్టడలను గనక నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు ఎన్ని శ్రమలు పొందినా అది నీకు మేలే. ఆమెను చెప్పకపోయారా? ఏం పొంది ఉండడం మేలంట? శ్రమ పొంది ఉండడమే మేలు. ఏ విషయంలో? నీ కట్టడలను నేను నేర్చుకునే విషయంలో. ఆయన కట్టడలు మనం నేర్చుకునే విషయంలో ఆయన కట్టడలకు శిరస్సు ఉంచి మనకు వస్తాయి, మనకు శోధనలు వస్తాయి. అయితే ఎంత కష్టపడి నువ్వు ఆయన విధులను అంగీకరించి ఆయన కట్టడలను నువ్వు అనుసరించినా అది నీ మేలు కొరకే. నీకు మేలే కలుగుతుంది, నీకు కీడు కలగదు. అందులో ఒక దైవ ఆశీర్వాదం దాచబడి ఉంటుంది. ప్రియులారా, ఈ రోజున ఈ కట్టడలను మనం నేర్చుకోవడానికి, ఆయన కట్టడలను అనుసరించి నడవడానికి మనం నేర్చుకుంటే నిశ్చయముగా మన వెంట కృపాక్షేమాలు నడుస్తాయి. మనల్ని ఆయన కట్టడలను అనుసరించి నడుచుచున్న మనల్ని ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఘనపరుస్తాడు, ఆయన ఉన్నతమైన స్థానానికి మనల్ని తీసుకుని వెళతాడు అని సత్యవాక్యం సెలవిస్తుంది. మరి ఈ రోజున ఆయన కట్టడలను అనుసరించి నడవడానికి మనం నేర్చుకుంటున్నామా? ఇంకొక మాట కూడా 119వ కీర్తనలోనే 7వ వాక్యం కూడా మీరు చూడండి, వినండి. నీతి కలిగిన నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అది యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇదే వాక్యం వెనక్కి చదవాలి. మనం యథార్థ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారం కావాలంటే మనమేం కావాలి? ఆయన న్యాయ విధులను నేర్చుకోవాలి. ఇదే వాక్యాన్ని మరొక విధంగా నేను చెప్తున్నాను. ఎవరైతే ఆయన న్యాయ విధులను కట్టడలను నేర్చుకుంటాడో వాడు యథార్థ హృదయంతో ప్రభువుని ఆరాధించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను యథార్థ హృదయంతో ఆరాధించగలుగుతాడండి.
నేను ఒక మాట చెప్పనా, ఎవరు హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిస్తాడు? ఎవడు హృదయపూర్వకంగా ఆయనను గణపరుస్తాడు? ఎవడు హృదయపూర్వకంగా ఆయనను సన్నుతిస్తాడు? ఆయన మేలులను ఉపకారములను తలంచి ఆయన సముఖంలో శిరస్సు వంచి ఆయనను ఆరాధించి గణపరిచి మహిమపరిచి ఆయన సన్నిధిలో తన్మయమై పరవశమై ఆయనకు కృతజ్ఞత స్తుతి అర్పణ చెల్లించగలుగుతాడు. ఆయన న్యాయ విధులను అనుసరించకుండా, ఆయన కట్టడలను అనుసరించకుండా ఎలా ప్రభువా అని అనగలుగుతాడు చెప్పండి? అందుకే వాక్యం అంటుంది, నేను చెప్పునది చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట వ్యర్థమే. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని ఉపదేశాన్ని అంగీకరించకుండా, దేవుని న్యాయ విధులను ఆయన కట్టడలను అనుసరించకుండా ఏమని ప్రార్థన చేయగలవు? ఏమని ఆయన సముఖంలో ఆయన ముఖాన్ని చూడగలవు? నీ ముఖాన్ని చూపించగలవు? ఈరోజు నా సిగ్గుతో తలదించుకునవలసిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ప్రభువా అని పిలవలేక, యేసయ్యా అని ఆయన సముఖంలో గళమెత్తి మాట్లాడలేని పరిస్థితులలో ఈరోజు ఎవరో సహాయం నాకు కావాలి, ఎవరో ప్రార్థించేవాళ్ళు కావాలి, ఎవరో నా కొరకై వినిపించేవాళ్ళు కావాలని పరుగులు తీయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? చాలా మందికి వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. నిజంగా దైవ సేవకులుగా మేము కూడా, నా మట్టుకు నేను చాలాసార్లు సిగ్గుపడుతుంటానండి. ఒకవేళ దైవ సేవకులుగా మేమే వీళ్ళని రాంగ్ ట్రాక్లోకి నడిపిస్తున్నామేమో అనిపిస్తుందండి. నా విశాలమైన హృదయంతో నిండు మనసుతో చెప్తున్నాను ఈ మాట, వంచనతో కాదు, నా నిండు హృదయంతో చెప్తున్నానండి. ఎందుకంటే ఇదిగో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, ఇదిగో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, ఇదిగో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అని మేము ముందుకు రావడం వలన ఒకవేళ మీకై మీరు ప్రార్థన చేసుకోగలిగిన ఆ స్థితిని మేమే పోగొడుతున్నామేమో అనే చింతన కూడా నాకు ఉందండి. ఇప్పుడు కడుపును పుట్టిన బిడ్డ ప్రతిదానికి నా మీద ఆధారపడుతుంటే ఎంతకాలమని నాకు సంతోషం ఉంటుందండి? ఓ కడుపును పుట్టిన బిడ్డ నా ఎదుట ఏమీ చేసుకోలేని వాడై, ఏ కార్యక్రమానికి వాడు శక్తిని ఉపయోగించకుండా నిస్సహాయపు పరిస్థితుల్లో ఉంటే ఒక తండ్రికి ఎంతవరకు ఆనందం కలుగుతుందండి? కాస్త మీరు ఆలకించండి. మరి ఈరోజున నేను చేసే పని ఏంటి, మేము చేసే పని ఏంటి? మీకై మీరు దేవుని మీద ఆధారపడనివ్వకుండా, మీకై మీరు దేవునికి విన్నపించుకోనివ్వకుండా, మీకై మీరు దేవుని సముఖంలో కన్నీళ్లు కార్చనివ్వకుండా అడ్డుపడుతున్న అడ్డు బండలేమో మాలాంటి దైవజనులు అనే చింతన కూడా మాకు కావాలి. ఎందుకంటే వాక్యం చెప్తుందండి, ఆయన కట్టడలను అనుసరించిన వారమైతే మనము ఆయన చేసిన మేలులను తలంచుకొని స్తుతించగలుగుతామండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్. ఏమండి పాస్టర్ గారండి, మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళామండి, ప్రభు స్వస్థపరిచాడండి, ఆరోగ్యం ఇచ్చాడండి అనే సాక్ష్యానికి ఇదిగో నేను కన్నీళ్ళ మధ్యలో, ఆవేదనల మధ్యలో, ఆక్రందనల మధ్యలో, పేదరికంలో ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నానండి, నా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి అనే సాక్ష్యానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఏమండి పాస్టర్ గారండి, మీ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళానండి, దేవుడు గొప్ప కార్యం చేశాడండి అన్నప్పుడు నాకు ఆనందం కలుగుతుంది, నా ప్రార్థన ప్రభు ఆలకించాడని. అట్ సేమ్ టైం నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చానండి, గోజారానండి, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక దర్శనం కలిగిందండి అన్నప్పుడు మీకు కలిగే ఆనందం ఎలాంటిది ఒకసారి ఆలకించండి. మీకు కలిగే ఆ సంతృప్తి ఎలా ఉంటుందో ఒకసారి ఆలకించండి. నేను సంతోషించడం కాదు, మీ హృదయంలో ఒక అత్యానందం పుట్టాలి, మీ హృదయంలో ఒక ఆధ్యాత్మికమైన ఆనందం రగలాలి, మీకు దేవునికి మధ్య ఒక సహవాస సంబంధం స్థిరపరచబడాలి. ఆ ఉన్నతమైన స్థితి ఆయన కట్టడలను నీవు అనుసరించినప్పుడు నీకు కలుగుతుంది. ఆర్భాటంగా ధారాళంగా నువ్వు ఆయన సన్నిధికి వచ్చి చేతులెత్తి స్తుతించగలుగుతావు, ఆరాధించ. ఎందుకంటే నీ ఎడల ఆయన చేసిన ఉపకారములను ఎలా మర్చిపోగలుగుతావు? ఎవరు స్తుతిస్తారు, ఎవరు ఆరాధిస్తారు, ఎవరు హృదయం తెరచి విశాలమైన మనసుతో ఆయనను ఘనపరచగలుగుతారంటే ఆయన కట్టడలను అనుసరించిన వాడే కదా.
మరి ఈరోజు నన్ను స్తుతించగలుగుతున్నావు ప్రభువుని? ఆరాధించగలుగుతున్నావా ప్రభువుని? లేదు. ఎందుకంటే ఆ మంచి మనస్సాక్షి నీకు లేదు కదా. నిన్నటి వరకు నువ్వు చేసిన కార్యక్రమాలు నీకు తెలుసు కదా. ఆయన వాక్యం ఒక విధంగా ఉంటే నీవు అనుభవించే అనుభవాలు వేరుగా ఉన్నాయి కదా. ఆయన వాక్యం ఒక విధంగా ప్రకటిస్తుంటే నీవు అనుభవించే అడుగులు వేసే అనుభవాలు వేరుగా ఉన్నాయి కనుక ఎలా ఆరాధించగలుగుతావు? ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలంటే ఆయన కట్టడలను అనుసరించాలి. ఆయన కట్టడలను అనుసరించిన వాడే ఆయన ఆర్భాటంగా ఆయనను యథార్థ హృదయంతో స్తుతిస్తాడట. అయ్యా, నీవు అలా చెప్పావు, నేను అలా చేశాను, నేను దీవించబడ్డాను, అందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీ స్తోత్రాలు. మా కాడిని మేము ఎత్తుకొని మీ యొద్ద నేర్చుకోవడానికి కృప అనుగ్రహించండి. సాత్వికుడవు, దీన మనస్సు కలిగినటువంటి దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి. కృప చూపించండి ప్రభువా. నీ కట్టడలు నేర్చుకోవడానికి కృప అనుగ్రహించండి. మేము యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, అబ్రహాము వలె మేము ఆశీర్వదించబడినట్లుగా నీ మాటను శ్రద్ధగా వినటానికి ఇష్టపడుచున్నాం తండ్రి. నీ స్తోత్రం. మీ కట్టడలను అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాం. మాకు నేర్పించండి తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. మీ దివ్య ఆశీర్వాదాన్ని, మీ విశ్రాంతిని పొందుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని మాటల చేత మీరు బలపరిచి, పురికొల్పి, ఉజ్జీవింపచేసి, పరిశుద్ధపరిచి, నూతనపరిచినందుకై నీకు స్తోత్రం. చెరి వచ్చిన ప్రతి బిడ్డను మీ సన్నిధిలోని మేళ్లు చేత తృప్తిపరిచి కృపాక్షేమములతో నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించు వాగ్దాన సందేశ కూడిక ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు. స్థలం హోసన్నా మందిర్ ఆవరణలో, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ. దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, మేలుకొలుపు కలుగు సందేశముల కొరకు తరలి రండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ.